షర్మిల గారు నిన్న మాట్లాడుతూ, ఈ ఘటన పైన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే. మీరు విఫలమయ్యారు అన్నట్టు కూడా తను వ్యాఖ్యలు చేసింది. ఎలా చూస్తా ఉన్నారు ఈ వ్యాఖ్యలు? ఇది పార్టీల గురించి ఇప్పుడు చర్చించుకునే తరుణం అయితే కాదిది. అట్లా అనుకుంటే మనం కాంగ్రెస్ హయాంలో తీసుకుంటే చాలా జరిగాయి. అప్పుడైతే మనం లుంబిని పార్క్ కానివ్వండి, గోకుల్ చాట్ ఘటనలు కానివ్వండి, ఇవన్నీ జరిగింది కూడా అప్పుడే కదా! పార్లమెంట్ మీద దాడే కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగింది అప్పుడే. మనకు రైల్వే స్టేషన్ కానివ్వండి, తాజ్ హోటల్‌లో కానివ్వండి, ఇవన్నీ జరిగింది ఆ టైమే కాంగ్రెస్ పీరియడ్‌లోనే. ఇంకా అప్పుడు దానికి ఎవరు బాధ్యులు? అప్పుడు ఎవరు బాధ్యులు? కాంగ్రెస్ బాధ్యులా? అంటే ఇక్కడ ఈ తరుణంలో రాజకీయం కాదు అవును. ఇంపార్టెంట్. మనమంతా దేశమంతా ఒకటిగా ఉండాలి. దేశమంతా ఒక తాటి మీద ఉండాలి. పార్టీలు పక్కన బెట్టండి. సో, ఇప్పుడు మనకు విరోధులు ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ ముష్కరులు ఉన్నారో తాలిబాన్‌ను పెంచి పోషిస్తున్న వాళ్ళే కావచ్చు, పాకిస్తానీలు కావచ్చు, వీళ్ళందరూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ మీదే మన యుద్ధం. అంతేగాని ఇప్పుడు పార్టీల గురించి డిస్కషన్ చేసుకొని మీరు ఇది వైఫల్యం మోదీ గారు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎన్ని జరిగాయి? అవును. దానికెవరు మూల్యం? ఈ రోజు కూడా చాలామంది అంటే వాళ్ళ లైఫ్‌ని కోల్పోయి అంటే కొంతమంది వికలాంగులుగా ఉన్నారు. కొంచెం ఇట్లా చాలా రకం వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళున్నారు. వాళ్ళందరూ మనం చూస్తున్నాం. ఇదే మనం తెలంగాణ స్టేట్‌లో జరిగినప్పుడు మనం వాళ్ళందరిని కూడా చూసాం మనము. అలాంటప్పుడు ఇప్పుడు పార్టీల గురించి పక్కన పెట్టాలి. ఇప్పుడు రాజకీయాలు కాదు. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత గూడా చాలా విమర్శలు గూడా వస్తా ఉన్నాయి. అంటే ఈ టైంలో మీరేదైతే అన్నారో అవే అంశాలు గూడా వస్తా ఉన్నాయి. అంటే మీ అధినేత రాహుల్ గాంధీ ఇదే నేర్పిస్తా ఉన్నారా మీకు? లేకుంటే మీ నాన్నగారు ఈ రాజకీయమే నేర్పించారనే అంశాల మీద గూడా ట్రోల్ అయితా ఉన్నాయి. ఈ ట్రోల్ వర్షన్ ఎలా చూస్తారు? ఇప్పుడు కాంగ్రెస్‌లో వాళ్ళు ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళ హయాంలో ఎక్కువ జరిగాయి. అవును. అప్పుడు గతంలో పోల్చుకుంటే చాలా ఎక్కువుండింది. ఈ 10 సంవత్సరాలు ప్రజలందరూ కూడా కొంచెం ఒక రకంగా చూస్తే ఎక్కడా గూడా మనం సిటీల్లో ఎక్కడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు గూడా అక్కడ జరిగే పాకిస్తాన్ వాళ్ళొచ్చి ఒక బోర్డర్ వరకు వచ్చి మన ఆర్మీ మీద ఘటనలు జరుగుతా వచ్చాయి. కానీ ఇప్పుడు కాశ్మీర్‌లో జరిగింది ఏదైతే హిందువుల మీద జరుగుతున్న దాడి అంతా గూడా చూస్తుంటే ఇది ఖచ్చితంగా ఆహ్, అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన టైము. అవును. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అట్లా మాట్లాడారనుకోండి, వాళ్ళవి అవివేకం అనుకోవాలి. వాళ్ళకి ఆలోచన విధానం అంతవరకే ఆగిపోయింది. ప్రజలు కూడా దీన్ని గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలోనే చాలా వరకు ఎక్కువ జరిగాయి. ఆ నోరు తెరిచి మాట్లాడే అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఆ! ఇది కూడా ప్రశాంతంగా వాతావరణాన్ని అప్పుడే మనం కోల్పోయాం. ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నామనేది యావత్ భారతీయులకి తెలిసిన విషయం ఇప్పుడిది. కానీ ఇలాంటి టైం వాళ్ళు అలాంటివి గుర్తు చేశారంటే గతంలో ఏం జరిగిందనేది ప్రజలందరూ రివీల్ చేసుకున్నారనుకోండి. ఖచ్చితంగా ఎక్కువ అప్పుడే జరిగాయి. కాపోతే మనం ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. అవును. ఆ పిల్లలు ఆ ఇన్సిడెంట్ చిన్న పిల్లలు ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు కళ్ళలో చూసారు కాబట్టి, వాళ్ళ మానసికంగా వాళ్ళ లైఫ్ లాంగ్ లైఫ్ ఇంపాక్ట్. లాంగ్ వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటూనే ఉంటది. మనం అందరం కూడా ఎవరైతే ఆ కుటుంబాలకందరం అండగా ఉండాలి, వాళ్ళకో ధైర్యం ఉండేటట్టు, వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టాలే కానివ్వండి, ఫ్యామిలీ ఫ్రెండ్సే కానివ్వండి, వాళ్ళని మోటివేట్ చేస్తా వాళ్ళకి ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. చూసారు గదా! ఎవరికైనా ఖచ్చితంగా ఈ ఘటన చేసిన వాళ్ళని వదిలిపెట్టేదే లేదని చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గూడా చాలా జరిగాయి. ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం సరైన అంశం కాదు. కానీ షర్మిల గారు మాట్లాడడం కొద్దిగా మనకి ఇబ్బందికరంగానే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ టైంలో మనందరం ఒకటై భారతీయులంతా ఒకటై ముష్కరుల మీద దాడి చేయాల్సిన పరిస్థితిలో గూడా ఇప్పుడు మోడీ గారి మీద అదే విధంగా అమిత్ షా మీద గూడా రాజకీయపరమైన కామెంట్ చేయడం సరికాదన్నట్టు గూడా తేల్చి చెప్పడం అయితే జరుగుతా ఉంది. మరి నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ 3 చేయబోతా ఉన్నారనే అంశం కూడా మనమైతే ముందు ముందైతే చూడబోవాలి.